మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ డిసెంబర్ 1 నుంచి అయితే మనకు వన్ రేషన్ వన్ కార్డ్‌కి సంబంధించి 12,00,000 వరకు రేషన్ కార్డులు అయితే తొలగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మన స్టేట్ గవర్నమెంట్ కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సో, దీనికి సంబంధించిన మీ కార్డ్ అనేది యాక్టివ్‌గా ఉందా? ఇనాక్టివ్‌గా ఉందా? అనేది ఎలా తెలుసుకోవాలి? మీ 12,00,000లో మీ పేరు ఉందా? లేదా? లేదు మీ కార్డ్ యాక్టివ్‌గా ఉందా? ఇనాక్టివ్‌గా ఉందా? అని ఎలా తెలుసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు లైవ్ ప్రాసెస్ చేసి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, యాక్టివ్‌గా లేకపోతే కార్డ్‌ని ఏం చేయాలి? సో, మనకి ఇంకా 2 డేసే టైం ఉంది కాబట్టి యాక్టివ్‌గా కార్డ్ లేకపోతే ఏం చేయాలి? సో, అది ఎలా చేయాలి? ఏటా ప్రాసెస్ అని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకా చూడండి. అప్పుడైతేనే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకొస్తే మనం ఇక్కడ చూడొచ్చు, కేంద్ర ప్రభుత్వం అయితే ఒక డిసిజన్ తీసుకుంది ఫ్రెండ్స్. వన్ నేషన్ వన్ కార్డ్ అని. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడ ఉన్నా గూడా ఆ కార్డ్ ఉంటే ఎక్కడైనా మనం రేషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల చాలామంది వేరే వేరే దేశాలు ఉండి రేషన్‌కైతే చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ కార్డ్ అనమాట. సో, ఈ రేషన్ కార్డ్ కూడా ఏం చేస్తారంటే ఇండియాలో ఎక్కడున్నా మనం తీసుకోవడానికి వీలయ్యేలాగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు 12,00,000 రేషన్ కార్డ్‌ని ఏం చేస్తున్నారంటే తొలగిస్తున్నారు. ఎందుకు తొలగిస్తున్నారంటే, చాలా వరకు ఈ రేషన్ కార్డులు గాని, రైస్ కార్డులు గాని మనకేంటంటే బయోమెట్రిక్ కాకుండా వచ్చినవున్నాయి ఫ్రెండ్స్. అంటే ఎప్పటి నుంచో ఇవి రన్ అవుతున్నాయి కాబట్టి. సో, బయోమెట్రిక్ అంటే ఆధార్‌తో సీడింగ్ అవ్వకుండా వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఆధార్‌తో సీడింగ్ అవ్వకపోతే వాళ్ళ డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఉండవు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కార్డ్‌ననేది ఆధార్‌తో సీడింగ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం కింద రైస్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. రైస్ కార్డ్స్ ఎవరెవరు పొందారో వాళ్ళందరికైతే పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర బయోమెట్రిక్ తీసుకొనే కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి, వాళ్ళు కన్ఫర్మ్‌గా ఆధార్ సీడింగ్ అయితే అయిపోయి ఉంటది ఫ్రెండ్స్. సో, వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ మిగతా వాళ్ళకి మాత్రం చాలా వరకైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మీ కార్డ్ అయితే ఉండదు. ఇది కూడా మార్చి వచ్చే సంవత్సరం మార్చి నుంచైతే ఇది పూర్తిగా అమలవుతది ఫ్రెండ్స్. ఇప్పుడు డిసెంబర్ నుంచైతే ఇది పార్షియల్‌గా అయితే అమలవుతది. సో, ఒక్క రేషన్ కార్డ్‌నైతే వీళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. చెక్ చేసి ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారా? లేదా? అనేది చెక్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే సపోజ్ ఇప్పుడు రేషన్ కార్డ్‌లో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 4 మెంబర్స్‌లోని ఒకళ్ళకి ఏదైనా ఒక సొంత కారు ఉంది. లేదు అంటే ఒక 3 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది అనుకోండి. అప్పుడు ఆ మెంబర్ ఆధార్ కార్డ్ సీడింగ్ అయితే, సో, వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ టోటల్‌గా తెలుస్తాయి కాబట్టి, అప్పుడు ఆ రైస్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ గాని మనకి తొలగింపడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. సో, దీనికోసమే ప్రతి ఒక్క పర్సన్ గూడా, అంటే రైస్ కార్డ్‌లో ఉన్న నలుగురు కావచ్చు, ఐదుగురు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆధార్‌తో సీడింగ్ కంపల్సరీ అని ఉంది ఫ్రెండ్స్. సో, ఈ సీడింగ్ ఎక్కడ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఏమీ లేదు ఫ్రెండ్స్, మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు కాంటాక్ట్ చేస్తే అక్కడైతే మీ ఆధార్ సీడింగ్ అనేది ఈజీగా అయితే జరుగుతది ఫ్రెండ్స్. లేదంటే మీరు రేషన్ డిపోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడికెళ్ళి కూడా మీరు ఆధార్ సీడింగ్ అయితే చేసుకోవచ్చు. సో, వితిన్ కరెక్ట్‌గా సర్వర్ పనిచేస్తే మీకు 5 మినిట్స్‌లో అయితే ప్రాసెస్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ కార్డ్ యాక్టివ్‌గా ఉందా? లేదా? అనేది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్‌గా ఉన్నారా? లేదా? అనేది నేను మీకిప్పుడు లైవ్ ప్రాసెస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరిక్కడ చూడొచ్చు. ఇది రేషన్ కార్డ్ సంబంధించి అఫీషియల్ పేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో, మన రైస్ కార్డ్‌కి సంబంధించి టోటల్‌గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ నుంచే మనకు దొరుకుతది ఫ్రెండ్స్. సో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన స్పందన ద్వారా అప్లై చేస్తాం గానీ, లేకపోతే ఇంకా దానికి సంబంధించి మన డిస్ట్రిక్ట్‌లో ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని రేషన్ షాప్స్ ఉన్నాయి, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, డీలర్స్ ఉన్నారు, అన్నీ కూడా ఈ పేజ్ నుంచే మనకైతే అవైలబుల్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పేజ్‌లో మీరు చూడొచ్చు, మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక రెక్టాంగులర్ బాక్స్‌లో ఒక 3 లైన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. దాని మీదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలాగా సైడ్‌న ఒక పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి దాని గురించి అయితే ఉంటది. ఇక్కడ దీపం పథకం కింద కూడా అన్ని దాని గురించి అయితే క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటది ఫ్రెండ్స్. ఇందులో మనకి
మన స్టేటస్‌ని చెక్ చేసుకోవాలి కాబట్టి స్టేటస్ చెక్ అనలో మనకి గివెనెన్స్, ఎల్‌పీజీ స్టేటస్, దీపం అప్లికేషన్ స్టేటస్, మీ సేవ సెర్చ్ ఇక్కడ పల్స్ సర్వేయర్ సెర్చ్ ఉంది కదా ఫ్రెండ్స్. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే ఇది మిమ్మల్ని ఇలా ఒక పేజ్‌కైతే తీసుకెళ్తది ఫ్రెండ్స్. సో, కంపల్సరీగా ఇక్కడ మీకు ఎవరిదో ఒకళ్ళది మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరిదో ఒకళ్ళ ఆధార్ కార్డ్ అయితే బయోమెట్రిక్ అయి ఉండాలి. సో, ఎవరో ఒకళ్ళ ఆధార్ కార్డ్ అయితే బయోమెట్రిక్ అయి ఉంటే మాత్రం మీకు ఈ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోద్ది ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది ఫ్రెండ్స్. సో, మీ ఆధార్ కార్డ్ నేను ఇలా ఒక ఆధార్ కార్డ్ నంబర్ తీసుకొని బయోమెట్రిక్ అయిన ఆధార్ కార్డ్ నంబర్ తీసుకొని ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత పక్కన సెర్చ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తది ఫ్రెండ్స్. ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది ఇంకా ఇక్కడ ఇవ్వలేదు కానీ సో, డోర్ నంబర్, సో, ప్రతీదీ కూడా లొకాలిటీ, ఎక్కడ ఉంటున్నారు, సో, ఇక్కడ గ్యాస్ కనెక్షన్స్ ఏమైనా ఉంటే, సో, ఆక్యుపేషను, రేషన్ కార్డు, బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్. ఇక్కడ ఆ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో, నేము, వాళ్ళ జెండరు, ఇంకా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈకేవైసీ. సో, ఈకేవైసీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకళ్ళకి నో అని చూపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే యెస్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. సో, యెస్ అని ఉన్నోళ్ళకి అందరికి ఏంటంటే ఈకేవైసీ అనేది పూర్తయిపోయింది. నో అని ఎవరెవరికి చూపిస్తుందంటే వాళ్ళందరికి ఇంకా ఈకేవైసీ అవ్వలేదు ఫ్రెండ్స్. ఎవరైతే ఇలాగైతే నో చూపిస్తాదో వాళ్ళందరూ కూడా వెంటనే ఎళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి ఫ్రెండ్స్. అదే మీ బయోమెట్రిక్ అయితే చేయించుకోవాలి. అప్పుడు మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్‌తో లింక్ అప్ అయి ఉంటది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎవరెవరికి ఇలా ఉందో వాళ్ళ నేమ్ అయితే ఆటోమేటిక్‌గా ఈ డిసెంబర్ 1 నుంచి డిలీట్ చేయడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ రేషన్ డీలర్స్ దగ్గరికి గాని, లేదు అంటే మీ గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి వెంటనే మీ బయోమెట్రిక్ ఏసుకోండి ఫ్రెండ్స్. లేదంటే కార్డ్ అయితే తొలగింపడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మీకిస్తాను. మీకు కావాలంటే మీ స్టేటస్ అనేది మీరు డైరెక్ట్‌గా ఈ ప్రాసెస్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త వీడియోతో నేను ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. You are watching Tej Information channel, signing up.